హలో గైస్, ఓడిఎంటి తెలుగు 2024 ఆల్మోస్ట్ అయిపోబోతుంది. సో ఈ 2024లో లాస్ట్ బ్యాచ్ అండి. మీకు డిసెంబర్ 20 అంటే ఈ సాటర్డే రోజు స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు చాలామంది నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చూస్తున్నా, ఎప్పటిలాగానే ఈ ఇయర్ కూడా అయిపోయింది, వి డిడ్ంట్ లెర్న్ ఎనీథింగ్, వి డిడ్ంట్ డూ ఎనీథింగ్ అనేది. దానికి కారణం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఏదైనా పని చేసేటప్పుడు రేపు చేద్దామని అనుకుంటాం. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ రేపు, స్టార్ట్ ఇట్ టుడే సో దట్ నెక్స్ట్ డే ఇట్ విల్ బి గుడ్ యాక్చువల్లీ. కాబట్టి 2025ని మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలంటే టేక్ అ వైస్ డెసిషన్ ఆన్ 2024 ఓన్లీ. అదర్వైజ్ 2025 కూడా అదర్ లైఫ్ పాస్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, అండ్ ఎస్, డిసెంబర్ 20th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 2021 2 ఫ్రీ ట్రయల్ క్లాసెస్ ఉంటాయి, వినండి, నచ్చితే యూ కెన్ టేక్ ద కోర్స్. యాజ్ యూ నో దట్ మన దగ్గర 45 days కోర్స్ ఉంది, విచ్ ఈజ్ 8,500, అండ్ 3 months కోర్స్ ఉంది, అది 25,000. యూ కెన్ చూస్ ఎనీ ఆఫ్ దెమ్. స్టూడెంట్స్ ఎవరైతే జాబ్ చేయాలనుకున్నా కూడా, తర్వాత బిజినెస్ పీపుల్ వాళ్ళు బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలనుకున్నా, లేదంటే హౌస్ వైఫ్స్ ఎవరైనా ఫ్రీలాన్స్ చేసుకోవాలనుకున్నా, ఓకే, దిస్ ఈజ్ ద బెస్ట్ కోర్స్ అనమాట. ఓకే, 3 months కోర్స్ ఉంటుంది, ప్లస్ 1 month ఇంటర్న్షిప్ ఉంటుంది. మేము మీకు గ్యారంటీ ఇచ్చేది సబ్జెక్ట్ వైజ్ విల్ మేక్ యూ పర్ఫెక్ట్ అండి. దాని ద్వారా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. జాబ్ చేయడమా, ఫ్రీలాన్సింగ్ చేయడమా, బిజినెస్ స్టార్టప్ చేయడమా, అదర్ బిజినెస్కి హెల్ప్ చేయడమా, మేక్ మనీ ఆన్లైనా, ఇదర్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అదర్. మీరు ఒకసారి ఇదే యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్లో వెళ్ళి చూడండి, ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఎంతోమంది స్టూడెంట్స్ మంచి మంచి జాబ్స్ కొట్టారు. ఎంతోమంది హౌస్ వైఫ్స్ హూ ఆర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 ఆల్సో దే క్రాక్ జాబ్స్ అండ్ దే ఆర్ హ్యాపీలీ సపోర్టింగ్ దేర్ ఫ్యామిలీ. ఎంతోమంది బిజినెస్ ఓనర్స్ కూడా ప్రాపర్గా దేర్ బిజినెస్ని ప్రాపర్గా ప్రమోట్ చేసుకుంటున్నారు అనమాట. ఓకే, అండ్ సబ్జెక్ట్ మొత్తం కూడా ప్రాక్టికల్ ఉంటుందండి, థియరీ ఉండదు. తెలుగు లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. చాలామంది స్టూడెంట్స్ చెప్పేది అంటే, సార్ నాకు ఇంగ్లీష్ రాదు, నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతానా అంటే, నో ప్రాబ్లం అండి. ఇంగ్లీష్ ఈజ్ జస్ట్ అ లాంగ్వేజ్, ఇట్స్ నాట్ అ నాలెడ్జ్. ఎస్పెషల్లీ గుడ్ థింగ్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్, మీ కమ్యూనికేషన్ ఏం చెక్ చేయరండి, మీ సబ్జెక్ట్ వల్ల చెక్ చేస్తారు. కాకపోతే మీరు ఎప్పుడైతే మేనేజర్ లెవెల్కి వెళ్తున్నారో అప్పటికి మాత్రం మీకు ఇంగ్లీష్ కావాలి. కాబట్టి ఇనిషియల్గా ఫ్రెషర్స్గా లేకున్నా పర్లేదు, అండ్ కీప్ ఆన్ లెర్నింగ్ ద కమ్యూనికేషన్ యాజ్ వెల్. ఓకే, తర్వాత ఇంకా అడిగే క్వశ్చన్ ఏంటంటే, కెరియర్ గ్యాప్ ఉంది నాకు, ఐఎమ్ 35, ఐఎమ్ 40. ఎవరు కూడా మీ కెరియర్ గ్యాప్ని చెక్ చేయరండి. అసలు దట్ యువర్ ఏజ్ ఆఫ్ 35, బట్ మీరు కెరియర్ని మళ్ళీ బిల్డప్ చేసుకున్నారు అనుకోండి, మీరు 15,000 20,000 జాబ్ చేయడానికి మీకు రెడీ అయితే కంపెనీకి ఏం ప్రాబ్లం లేదండి మిమ్మల్ని తీసుకోవడానికి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ బి రెడీ టు టేక్ దట్ మెయిన్. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్లో స్టార్టింగ్ సాలరీస్ తక్కువ ఉంటాయి. ఏదైనా నిజమైనది స్టార్టింగ్లో తక్కువ స్టార్ట్ అవుతుంది, మెల్లిమెల్లిగా గ్రాడ్యుయేట్గా పోతుంది. ఓకే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో స్టార్టింగ్లో 30 ఇస్తారు, బట్ చూశారు కదా ఆ ఇండస్ట్రీ ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం అన్నది. డిజిటల్ మార్కెటింగ్లో ఫ్రాంక్గా చెప్పాలంటే 10,000, 15,000, 20,000, 25,000తో స్టార్ట్ అవుతుంది ప్యాకేజ్. బట్ యూ విల్ బి సర్ప్రైజ్డ్ ద గ్రోత్ చూస్తే డౌన్ ద లైన్ 3 yearsలో సాఫ్ట్వేర్కి మించిన సాలరీస్ ఇందులో ఉన్నాయి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ మార్కెటర్కి చాలా వాల్యూ ఉంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఒక డిజిటల్ మార్కెటర్ కావాలనుకున్న వాళ్ళకు క్వాలిఫికేషన్ ఏంటి? ఇక్కడ మీ డిగ్రీలు పీజీలు కాదు మ్యాటర్, మీకు సర్టిఫికేట్ మ్యాటర్ కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు హార్డ్ వర్కర్వి అయితే దట్స్ గుడ్. సెకండ్, మీరు సోషల్ మీడియా మీద అవేర్నెస్ ఉండాలి ముందే. ఫేస్బుక్ అంటే ఏంటి, ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటి, యూట్యూబ్ అంటే ఏంటి, అప్లోడ్ చేయడం, ఇది బేసిక్ తెలిసి ఉండాలి. ల్యాప్టాప్ మ్యాండేటరీ అండి, ల్యాప్టాప్ ఉండాలి. ఫోన్లో ఏమీ చేయలేము మనం, కంపల్సరీ ల్యాప్టాప్ ఉండాలి. తర్వాత రీసెర్చ్ స్కిల్స్, ఒక తెలియని విషయాన్ని మనం యూట్యూబ్లో వెళ్ళి సర్చ్ చేసి నేర్చుకునే కెపాసిటీ, ఆ రీసెర్చింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకు డిజిటల్ మార్కెటింగ్ చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఈ కీప్ ఆన్ అప్డేటింగ్ కాబట్టి మీరు ఎప్పుడైతే రీసెర్చ్ స్కిల్స్ ఉంటే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ యూ. ఓకే, సో దీస్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ అండి. వీ డోంట్ కేర్ అబౌట్ యువర్ డిగ్రీస్ అండ్ పీజీస్. కంపెనీస్ కూడా ఏం పట్టించుకో. అస్యూమ్ దట్ యు ఆర్ జస్ట్ డిగ్రీ ఫెయిల్, బట్ యువర్ ఎక్స్ట్రాడినరీ ఆన్ సోషల్ మీడియా, యువర్ స్కిల్స్ ఆర్ వెరీ గుడ్, దెన్ హ్యాపీగా రావచ్చు, నో ప్రాబ్లం. ఓకే, తర్వాత టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ వెబ్సైట్ డిజైనింగ్తో స్టార్ట్ చేస్తాము. వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి, దట్ ఈస్ ద ఫస్ట్ టాపిక్. నో కోడింగ్ అండి, 0% కోడింగ్. మీకు ఆ ఫస్ట్ టాపిక్ తోటే మీకు ఫ్రీలాన్సింగ్ వస్తుంది, అంటే మీరు వేరే క్లయింట్స్కి వెబ్సైట్ చేసి యూ కెన్ మేక్ మనీ. సెకండ్, SEO, ఆ వెబ్సైట్ని గూగుల్లో టాప్ ఎట్లా పెట్టాలి. థర్డ్, గూగుల్ యాడ్స్ ద్వారా సర్చ్ ఇంజన్లో యాడ్స్ ఎట్లా పెట్టాలి, యూట్యూబ్లో ఎట్లా పెట్టాలి, వేరే వెబ్సైట్లలో యాడ్స్ ఎట్లా పెట్టాలి, దీస్ ఆల్ థింగ్స్ విల్ బి లర్నింగ్. సోషల్ మీడియా, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్లో మీరు చాలా వరకు స్పాన్సర్డ్ యాడ్ చూస్తుండొచ్చు. అలాంటివి ఎలా పెట్టాలి, ఒక క్లయింట్ వచ్చినప్పుడు ఆ క్లయింట్కి ఫాలోవర్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, యూ విల్ బి లర్నింగ్ ఇట్. గూగుల్ అనలిటిక్స్, మన వెబ్సైట్కి వచ్చిన ట్రాఫిక్ని ఏ విధంగా మానిటర్ చేయాలి, ఇవి ద కోర్ టాపిక్స్. ఇంకా సబ్ టాపిక్స్ చాలా ఉంటాయండి.
దీంతో పాటు ప్యాసివ్ ఇన్కమ్ కోసం బ్లాగింగ్ ఎలా చేయాలి, యూట్యూబ్ ఎలా చేయాలి, అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలని కూడా నేర్పిస్తాం. ఓకే, ఇవన్నీ మేము చేసినవే. ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అ బ్లాగర్ ఫస్ట్. ఆ ఎక్స్పీరియన్స్ విల్ షేర్ విత్ యూ. అండ్ మీరు ఇంగ్లీష్లో యూట్యూబ్ ఛానల్ పెట్టాను, 14,000 సబ్స్క్రైబర్స్కి వెళ్ళింది. తెలుగులో పెట్టాను, లెస్ దాన్ 20 monthsలోనే 2 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది. దిస్ ఆల్ ఎక్స్పీరియన్స్ విల్ షేర్ విత్ యూ. ఎలా స్కేల్ చేశాను నేను, ఎందుకు ఆ ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ వచ్చారు, దిస్ ఆల్ విల్ షేర్ విత్ యూ. మీరు రేపు పొద్దుగల యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీరు స్టార్ట్ చేయాలనుకున్నా కూడా దట్ విల్ హెల్ప్ యూ లాట్. నెక్స్ట్, అఫిలియేట్ మార్కెటింగ్. నేను అఫిలియేట్ మార్కెటింగ్ చేశాను. ఐ విల్ షో యూ మై డాష్ బోర్డ్, ఏ విధంగా సంపాదించాను, మీరు ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా విల్ బి లర్నింగ్ ఇన్ దిస్ కోర్స్. సో ఓవరాల్గా జాబ్కి పనికొస్తుంది, బిజినెస్కి పనికొస్తుంది, ఫ్రీలాన్సింగ్కి పనికొస్తుంది, మేక్ మనీ ఆన్లైన్కి కూడా ఈ కోర్స్ పనిచేస్తుంది. సో ఓవరాల్ 3 months కోర్స్ ఫీజ్ 25,000 అండి. ఇఫ్ యూ ఇన్వెస్ట్ 25,000 డెఫినెట్లీ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ కెరియర్. సో 2025కి మీరు రెడీగా ఉండాలనుకుంటే బెటర్ యూ టేక్ దిస్ కోర్స్. సో ఇక్కడ స్క్రీన్ పైన నాకు కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీరు ఇనిషియల్గా డెమో లింక్ వస్తుంది, అట్ ద సేమ్ టైం 2 free ట్రయల్ క్లాసెస్ లింక్ కూడా వస్తుంది. వినండి, నచ్చితేనే మీరు జాయిన్ కండి. ఓకేనా గైస్? I wish you all the success for 2025.